अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. నేను ఈరోజు అల్లా మార్గంలో ఖర్చు చేయడం ఎలా అనే అంశం మీద ప్రసంగిస్తున్నాను. ఇస్లామీయ సోదరులారా, అల్లాహ్ తన దాసులకు సంపదను ప్రసాదిస్తాడు, కొందరికి ఎక్కువగాను మరి కొందరికి తక్కువగాను. తదుపరి ఆ సంపాదన నుండి ఖర్చు చేయమని ఆజ్ఞాపిస్తాడు. అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయమని ప్రోత్సహిస్తాడు, పిస్నారితనాన్ని వారిస్తాడు. అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు, మసలుల్ లదీన యున్ఫిఖూన అమ్వాలహుం ఫీ సబీలిల్లాహి కమసలిల్ హబ్బతిన్ అంబతత్ సబ'a సనాబిల ఫీ కుల్లి సుంబులతిన్ మియతు హబ్బతిన్ వల్లాహు యుజాయిఫు లిమన్ యషాఉ వల్లాహు వాసిఉన్ అలీమ్. అల్లా మార్గంలో ఖర్చు చేసే వారి ఉపమానం ఇలా ఉంటుంది. ఒక విత్తనాన్ని నాటగా అది మొలకెత్తి అందులో 7 వెన్నులు పుట్టుకొస్తాయి. ప్రతి వెన్నులో 100 గింజలు ఉంటాయి. అదే విధంగా అల్లా తాలా తన కోరిన వ్యక్తికి సమృద్ధిగా వస్తాడు. అల్లా తాలా పుష్కలంగా ప్రసాదిస్తాడు, ప్రతిదీ తెలిసినవాడు. ఈ ఆయత్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, మనం అల్లా మార్గంలో 1 రూపాయి ఖర్చు పెట్టడం 700 రూపాయలు ఖర్చు పెట్టడం అన్నమాట. అంటే మీకు దాని పుణ్యాన్ని 700 రెట్లు లేక అంతకన్నా ఎక్కువ చేసి ప్రసాదిస్తాడు. ఒకవేళ ఒక ధనవంతుడు ఒక వ్యక్తితో, నువ్వు ఈరోజు ఫలానా వ్యక్తికి 100 రూపాయలు ఇస్తే రేపు నేను నీకు 700 రూపాయలు ఇస్తానని అంటే, ఆ వ్యక్తి 100 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తాడా లేక నిరాకరించడానికి సాకులు వెతుకుతాడా? ఖచ్చితంగా ఇలా చేయడు. ఎందుకంటే అతనికి రేపు దీనికి బదులుగా 100 రూపాయలు కాదు, ఏకంగా 700 రూపాయలు దొరుకుతున్నాయి. మరైతే ఆ శక్తివంతునైన అల్లాహ్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? యావత్ ఖజానా తాళం చెవులు అతని వద్ద ఉన్నాయి. అతను తన దాసులపై అనంత కరుణామయుడు మరియు అపార కృపాశీలుడు. మరైతే ఆయన స్వయంగా నా మార్గంలో ఖర్చు చేయండి, దీనికి బదులుగా 700 రెట్లు అధికంగా పుణ్య ఫలం ఇస్తాడని సెలవిచ్చాడు. మరియు అల్లాహ్ తఆలా ఇలా సెలవిస్తున్నాడు, వమా అన్ఫక్తు మిన్ షైఇన్ ఫహువ యుఖ్లిఫుహు వహువ ఖైరుర్ రాజిఖీన్. మీరు ఏది ఖర్చు చేసినా అల్లాహ్ తఆలా దానికి పుణ్యఫలం ఇస్తాడు, ఆయన అందరికన్నా ఉత్తమ ఉపాధి ప్రదాత. కానీ ఏ వ్యక్తి అయినా అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తూ ఇలా చేయడం వల్ల నా సంపద తగ్గిపోతుందని ఆలోచించకూడదు. పైగా అల్లాహ్ ఆదేశాలపై పూర్తిగా నమ్మకం ఉంచి దీనికి బదులుగా ఉత్తమ ఉపాధి అయిన అల్లాహ్ ఇస్తాడని గట్టిగా నమ్మి ఖర్చు చేయాలి. ఇస్లామీయ సోదరులారా, అబూ హురైరా రలియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చాడు, ప్రతిరోజు ఉదయం 2 దైవదూతలు అవతరిస్తారు. అందులో ఒకతను ఇలా ప్రార్థిస్తాడు, ఓ అల్లాహ్, ఖర్చు చేసే వారికి మరింతగా ప్రసాదించు. మరొకరు ఇలా ప్రార్థిస్తాడు, ఓ అల్లాహ్, ఖర్చు చేయని వారి సంపదను నాశనం. అబూ హురైరా రలియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చాడు, అల్లాహ్ తఆలా ఇలా సెలవిస్తున్నాడు, ఓ ఆదం సంతానమా, నువ్వు ఖర్చు చేయి, నీపై నేను కూడా ఖర్చు చేస్తుంటాను. అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం ఎంతో లాభకరమైన వర్తకం. చివరికి నేను అల్లాహ్ తఆలాని వేడుకుంటున్నాను, మనమందరం అల్లాహ్ మార్గంలో అత్యంతగా ఖర్చు చేయాలని, ఇంకా అల్లాహ్ తఆలా పుణ్యాన్ని ప్రాప్తి చెందాలని దుఆ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू। सुनो माशाअल्लाह। हाज़रीन मजलिस और ख़वातीन, अजीज़ बच्चों, ये अरफिया बिनते कासिम हैं, असफ़ुल ख़ामिस की तालिबा है, 5वीं जमात में इस साल पढ़ रही है और फिर नेक्स्ट ईयर इंशाअल्लाह 6ठी जमात पढ़ेगी और फिर यहाँ पर इसकी तालीम मुकम्मल हो कर के यानी फ़ारिग हो कर के निकल जाएगी। तो दुआ करें अरबी, हिंदी, इंग्लिश, अरबी हमारे सारे बच्चियों को हर ज़ुबान में अबूर हासिल हो, कोशिश होनी चाहिए। कोशिश करने से सारी चीज़ें मिल जाती हैं इंशाअल्लाह। तो ये 2 किताबें हैं, आपको बतौर इनाम दिया जा रहा है इंशाअल्लाह। जज़ाकल्लाह।